హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్ విత్ చికెన్ తొక్కు పచ్చడి. తొక్కు పచ్చడా ఇంకేమన్నా పచ్చడా ఏం మాట్లాడుతున్నావు? నిజమండి, చాలా బాగుంటుంది. ఇది మనకి మామిడికాయ పచ్చడి అంటాము, మాగాయ పచ్చడి అంటాము, మామిడికాయ తురుము పచ్చడి అంటాము. మామిడికాయలు ఇన్ని రకాలు చేసినప్పుడు చికెన్లో ఎందుకు చేయకూడదు? చేస్తాము, చాలా బాగుంటుంది. అండ్ ముద్దలో మనకి ముక్క ఒకటే కాదు, ఇప్పుడు ముద్దంతా ముక్కే, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ ఎక్సెట్రా ఏమి ఉండదు కదా, ఓన్లీ చికెన్. దాంట్లో ఉన్న ఊటంతా చికెనే, అలాగని ఊటలాగా ఉండదు, తురుమే ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను రండి. బిఫోర్ గోయింగ్ టు రెసిపీ, లెట్స్ టాక్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ ఫస్ట్. బోన్లెస్ చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలతో కూడిన గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, పెరుగు, నిమ్మకాయ, ఆయిల్, వేయించడానికి సరిపడా ఆయిల్, అండ్ అందులో కలపటానికి కూడా అంతేనండి. అన్ని ఇంట్లో ఉన్నాయే, మీరు ఏం టెన్షన్ పడకండి, నేను చాలా డీటెయిల్గా చూపిస్తాను, మీకు తెలుసు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసాను, పెరుగు వేసాను. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేను. మీరు 1/2 కిలో తీసుకొని 2 టేబుల్ స్పూన్ కర్డ్ అట్లా కాదండి, ఇంకొంచెం తగ్గించాలి. కిలో తీసుకున్నప్పుడు మొత్తాన్ని కలిపి 3 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే నీళ్లు ఊరుతాయి కదా, దాని ప్రకారం నేను వేస్తానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ 1 టీ స్పూన్ ఫుల్ తీసుకున్నాను. 1/2 కిలో తీసుకుంటే కనుక 1.5 టీ స్పూన్ తీసుకోండి, అంతే. అదొక లెక్క, అంతే. ఇదిగోండి, సగం ఏమో ఇందులో ఉంచేసాను, సగం ఏమో ఇందులో వేసేసాను. కొద్దిగా వెరీ లిటిల్ ఉప్పు, వెరీ లిటిల్, ఒక 1/8 టీ స్పూన్ ఉప్పు, 1/8 టీ స్పూన్ పసుపు, అంతే. మంచిగా ఇట్లా కలిపినామా, పట్టించాను 1/2 కిలో చికెన్కి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. స్టీల్ ఎందుకు తీసుకున్నానంటే ఇది మందం ఉంది చాలా, మీరు స్టీల్ పెట్టారు, ఏది మందంగా ఉంటే అది పెట్టండి. ఇందులోకి వేసేస్తున్నాను. దీంట్లో ఆయిల్ వేయాలి, ఇప్పుడే కాదు, ప్లీజ్ వెయిట్. మూత పెట్టేశాను. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఇట్లా సిమ్లో ఉంచితే వాటర్ ఊరుతుంది, అప్పుడు హైలో పెట్టేద్దాం, వెయిట్ చేద్దాం. ఇదిగోండి, వాటర్ ఊరుతుంది చూసారు. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి, ఏం కాదు. వాటర్ ఊరే వరకు మాత్రం తక్కువ. అదే మీ దగ్గర ఒక 2 కిలోల చికెన్కి చేస్తున్నారు అనుకోండి, మీరు హైలో పెట్టినా కానీ వాటరే ఊరుతుంది ఆటోమేటిక్గా. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసిన దానికి తక్కువ క్వాంటిటీ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. అన్నీ మక్కి తూచా తప్పకుండా అట్లా చేయొద్దు ఆ టైంలో. కొంచెం ఆయిల్ పెడుతున్నాను. ఇది కనీసం ఒక 15 మినిట్స్ అన్నా, 15 to 20 మినిట్స్ ఉడకనివ్వండి. కొంచెం ఆయిల్ ఎందుకు పోసానంటే ఒక 1.5 టీ స్పూన్ పోసాను, అంతే. మనకి ఉడికింది, వాటర్ అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తేలినప్పుడు. ఇందులో స్కిన్ కూడా లేదు చూసారా, అందుకని ఆయిల్ పైకి రావటం తెలియాలని నేను ఆయిల్ పోసా, లేకపోతే మనకు తెలీదు. సో ఒక 15 మినిట్స్ ఆగి కలుద్దాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ 10 to 12 మినిట్స్ అయింది. ఇంకొక 3-4 మినిట్స్లో మనకి వాటర్ కూడా అయిపోతుంది. ఆయిల్ చుక్కలు బయటకు వస్తే మనకు వాటర్ అయిపోయినట్టు. పచ్చడి అంటే ఏంటంటే అర్థం, మొత్తం డీహైడ్రేట్ అయిపోవాలి ఆయిల్ మొత్తం కంప్లీట్గా. ఇప్పటిదాకా సిమ్లో అలాగే ఉంది. ఇంకో 2 నీళ్ళు బాగా ఊరినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను. అరే ఇంకా టైం అవ్వలేదు, తొందరగా నీళ్ళు అయిపోతున్నప్పుడు సిమ్లో పెట్టేశాను, అంతే తేడా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఆయిల్ బయటకు వస్తుంది, నీళ్ళు అయిపోయినాయి. కట్టేద్దామా? దీన్ని మంచిగా ఒక ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. కొంచెం చల్లారనివ్వండి, వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి, తొందరగా చల్లారుతుంది. ఫ్రీజర్లో మనం ఇదే గిన్నెలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇగో చూసారా, మంచిగా ఇట్లాగా తురుము ఇలా పీసెస్ చేసుకోండి. మరి ముక్కలు ఇట్లా చేయకండి, జస్ట్ కొంచెమే ఇట్లా పిసుకగానే మీకు ఇట్లా లేయర్స్ వచ్చేస్తుంది. ఇది మీ ఇష్టం, ఎంత సైజ్ అనేది మీ ఇష్టం, ప్యూర్లీ మీ ఇష్టం. మనకి కీమాలో చూడండి 2-3 రకాలు ఉంటుంది, అసలు పంట కింద కూడా రాని కీమా, అండ్ కొంచెం అక్కడక్కడ తగిలే కీమా, మంచిగా సాలిడ్ పీసెస్లా ఉండే కీమా. కర్రీని బట్టి మనం కీమా వేరియేషన్స్ మారుస్తాం. ఇది కూడా అంతే, మరీ మెత్తగా కాకుండా ఇట్లా జస్ట్ 2 మినిట్స్ పెడితే అయిపోయిందండి, ఉడికిపోయింది చికెన్. దీనిలో లోపల ఉన్న వాటర్ కూడా తీసేయాలి మనం. ఇప్పుడు పచ్చడి కదా, ఇలా ఉండాలంటే అంతే. ఇలా చేసుకొచ్చేద్దాం. అదిగోండి, కింద ఆల్రెడీ ఆయిల్, నూనె కాగింది. నేను ఇందులో కొంచెం నూనె వేసానండి, దేవాల్సిన అవసరం లేదు. దీని నూనె కొలత నేను చెప్తాను. 1/2 కిలో చికెన్ పచ్చడైనా, మటన్ పచ్చడైనా, ఏ పచ్చడైనా అండి, అందులో సగం ఆయిల్ గ్యారంటీగా పడుతుంది. 1/2 కిలో చికెన్ పచ్చడికి 100 to 150 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. అలా అయితేనే మనకి పైనంగా నూనె తేలి నిలువ ఉంటుంది. కాబట్టి మీరు ఎంతన్నా పెట్టుకోండి, సగం ఆయిల్కి రెడీగా ఉండండి, మొత్తం ముందే పోయకండి, కొంచెం తక్కువ పడుతుంది. 500 గ్రామ్స్ చికెన్కి 400 పడుతుంది అట్లా. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి
దాని అంతటా అది ఫ్రై అవ్వటానికి నేను ట్రై చేస్తున్నా. అంటే ఆయిల్లో దేవకుండా ఆ ఆయిల్లోనే అది ఉండిపోతుంది అన్నట్టు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వాటర్ ఎవాపరేట్ అయిపోయేటట్టు ఫ్రై చేయడానికి మీకు మినిమం 8 to 10 minutes పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ మీద చేయకండి. హై ఫ్లేమ్ మీద చేస్తే ఏమైపోతుంది అంటే క్రిస్పీగా వచ్చేసి ముక్క గట్టిగా అయిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మెల్లగా ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది. దీనిలో కారం ఎక్కువ వేయలేదనుకోండి, మీరు పచ్చడి అని కాదు ఫ్రై అనుకొని మీ ఇంట్లో వాళ్ళు ఒక పూటలో, మా ఇంట్లో అయితే ఒక మనిషి ఒక పూటలో తినేస్తారు ఇది. దిష్టి పెట్టకండి. అందుకే కారం జోరుగా వేస్తాను నేను, అది పచ్చడిలానే కలుపుకొని తినాలని. చాలు, జస్ట్ 6-7 minutesలోనే వేగిపోయిందండి. నేను కట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేగితే చాలు, ఇంతకు మించి అవసరం లేదు. ఈ వేడి మీదనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను చూడండి. ఇది మనకి పచ్చడిలో అక్కడక్కడ వెల్లుల్లిపాయలు బాగుంటుంది కదా, అదే పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా పోపు వేసుకుంటాను. ఆయిల్ చెప్పాను కదా 100 నుంచి 125-150 మీ ఆయిల్ తేలిన దాన్ని బట్టి పెట్టుకోండి. నేను ఇక్కడైతే 100 grams యూజ్ చేశాను స్ట్రిక్ట్గా. చూద్దాం తర్వాత కావాలంటే ఇంకో 25 grams 50 grams కలుపుతా పావు కిలోకి. చక్క చల్లారుతుంది లోపు. ఆయిల్ కాగింది. నేను జస్ట్ 1/2 teaspoon ఆవాలు, జీలకర్ర రెండు కలిపి 1/2 teaspoon, పావు teaspoon, పావు కిలోనే కదా, అది కొంచెం చిటపట్లాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్మోస్ట్ ఒక 1/4 teaspoon వేసామంటేనండి. అందులో ఒక 1/2 teaspoon, ఇందులో ఒక 1/4 teaspoon. పోపుకి ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఒక 2. మాకు చాలా ఇష్టం పచ్చిమిర్చి. కరివేపాకు జోరుగా వేగనిస్తాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనిద్దాం రెడ్ కలర్కి వచ్చే వరకు. మన చికెన్ పచ్చడిలో మస్తు టేస్ట్ ఉంటుంది అది. ఈలోపు ఒక 1.5 పెద్ద సైజ్ నిమ్మకాయ, 1.5 నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం. కొంచెం ఎర్రగా వేగాలి ఇవన్నీ. చాలు, రెడ్గా అయింది చూడండి. కట్టేస్తున్నాను. చికెన్ పచ్చడి అయినప్పటికీ కూడా కొంచెం ఇంగు వేస్తున్నాను. జస్ట్ ఒక 1/8 teaspoon అనుకోండి. కొద్దిగా 1/2 teaspoon మెంతి పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. ఇంకోండి కొద్దిగా మనం 1/8 teaspoon పసుపు అందులో వేసాం కదా, ఇంకొక 1/8 teaspoon మిగిలింది ఇందులో వేసేసాను. ఇందులోనే ఒక 1/4 teaspoon గరం మసాలా వేస్తున్నాను. ఎన్ని స్పూన్ల కారం మీరు తిన్నంత కారం. నేనైతే బాగానే ఒక 3-4 teaspoons వేసాను. చెప్పాను కదా, అది కారం లేకపోతే మా ఇంట్లో ఒక్క పూటలో అయిపోతుంది. ఇంకా కారం పడుతుంది. ఇదిగోండి సరిపడినంత ఉప్పు, అందులో వెరీ లిటిల్ వేసాము. నేను ఇందులో ఇంకొక 1.5 teaspoon ఉప్పు, ఇంకో teaspoon కారం కూడా ఇస్తున్నాను. అంటే టోటల్గా 4.5 నుంచి 5 వరకు వేసేసా. ఈ పాటికి నూనె చల్లారిపోయిందో వచ్చి నిమ్మరసం కలిపేస్తున్నా. మీరు తిన్నంత పులుపు నిమ్మరసం కలుపుకోవచ్చు. మీకు తెలుసు నాకన్నా బాగా నేను పులుపు బాగానే తింటాను. ఇదిగోండి, ఇది చల్లారి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ మిరం అంతా ఇందులో వేసి కలిపేస్తాను. ఇదంతా దీనిలో కావాల్సిన మసాలా మిరం, ఘాటైన కారమైన ఉప్పు పులుపు అన్నీ సమపాళ్ళల్లో ఉన్న ఘాటైన మసాలా, దాన్ని ఇలా కలిపేస్తున్నాను. మంచిగా కలపండి. ఇది అసలు వేసుకొని ముద్దలో పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీన్ని మనం నిలవ పెట్టుకోవచ్చు. 2 నుంచి 3 నెలలు ఫ్రిడ్జ్లో భద్రంగా ఉంచుకోండి. ఎవ్రీ 3-4 daysకి కొంచెం కొంచెం బయట పెట్టుకోండి. పచ్చడి అనగానే రెక్కలు 2 వస్తాయండి, కాళ్ళు 2 కాళ్ళు 4 అవుతాయి. అది కూడా చికెన్ తొక్కు పచ్చడి ఇది. ఇప్పుడు ఇది తినాలండి. చూసారా, ముద్దలో కూడా 3-4 చికెన్ పీసెస్ వస్తాయి మనం తుంపకుండానే. అద్భుతమైన రెసిపీ అండి ఇది. పచ్చడి అంటే ఇది మచ్చ. సూపర్ అంటే సూపర్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు మర్చిపోకుండా చేయండి చెప్తున్నా. ఏం పట్టవండి ఇందులో, యాజ్ ఇట్ ఈస్ నేను వేసేయండి అంతే. చాలా టేస్టీగా ఉంది. చక్క పచ్చడి తిన్నట్టుంది, చికెన్ తిన్నట్టుంది, అన్నీ ఉంది. డోంట్ మిస్ అండి, చేయండి. చేసినాక ఇలా పచ్చడి దేంతో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది నాకు కింద టెక్స్ట్ చేస్తే దాన్ని ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను. వెజిటబుల్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్. మీకేం పచ్చడి కావాలనుకుంటున్నారు రాయండి, నేను మీకు పెట్టి చూపిస్తాను. బాయ్ బాయ్, సీ యూ సూన్.